గత 4 సంవత్సరాలుగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో అంతర్గత విభేదాల సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే మరి నాకు రాజకీయ గురువు అయినటువంటి ఎర్రంనాయుడు గారు ఆయన అకాల మరణంతో నా పరిస్థితి చాలా తీవ్రంగా తయారైంది. మరి ఆయన ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఇంతవరకు భరించుకొని వచ్చి ఆ తర్వాత సమస్యలు తీవ్ర స్థాయికి మారి ఆఖరికి అధినేత స్థాయికి కూడా మించి సమస్యలు కావడం, ఆయన కూడా పరిష్కారం చూపట్టలేని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను మెచ్చి ఎంతోమంది నిరుపేదలకి వాళ్ళు అందిస్తున్న సేవలను చూసి ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడం సేవ చేద్దామనే దృక్పథంతో రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయంలో రాజకీయమే చేయమని చెప్పి అందరూ చెప్పారు తప్ప సేవ చేయమని చెప్పి మాలాంటి యువతను ఎవరు కూడా ముందుకు ప్రోత్సహించలేదు. మరి అటువంటి సేవాతత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారిలో కనబడ్డాయి. నిరుపేదలకు ఏది అవసరం అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళని ఆదుకునే ప్రక్రియలో వాళ్ళు ముందుకు వెళ్ళడం, మరి అటువంటి సేవల్ని గుర్తించి ప్రజలందరూ కూడా గతంలో నేను కూడా ఎన్నో పలుమార్లు విమర్శలు చేసిన వాడినే. కానీ నిజమైన నిరుపేద అభాగ్యులను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఈ పథకాల వలన, ప్రవేశపెట్టిన పథకాల వలన, వాళ్ళు అందుకున్న సేవల వలన వాళ్ళు పడ్డ సంతృప్తిని చూసి తప్పనిసరిగా వాళ్ళు చేసిన చాలా మంచి పనులు చేశారని గ్రహించి రాజకీయాల్లోకి పూర్తిగా వైదొలగడం కంటే ఇటువంటి మహానేతలతో ఉండి కలిసికట్టుగా ముందుకి వెళ్ళగలిగితే తప్పనిసరిగా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించడానికి అన్ని విధాలుగా అవకాశం ఉందని చెప్పి భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలవడం జరిగింది. మరి తప్పనిసరిగా పార్టీ పరంగా వాళ్ళు నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాసేవకే నా జీవితం అంకితం చేయడానికి సిద్ధమై అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ముందుకు నడిచి ప్రజలకు సేవను అందిస్తానని చెప్పి మరి మనం చేసుకుంటూ ప్రధానంగా ప్యాకేజీలకి అమ్ముడు పోవడం అన్నది మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా గురించి తెలుసు. నేను ప్యాకేజీకి అమ్ముడు పోతానా లేదా ఆ తాలూకు ప్రతి ఒక్క పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఇంతవరకు ₹1 కూడా కరప్షన్ ఛార్జెస్ లేనటువంటి అలాంటి వాళ్ళు ప్యాకేజీకి అమ్ముడిపోతున్నారంటే మరి అది విమర్శించిన వాళ్ళ విజ్ఞప్తిగా నేను వదిలేస్తున్నాను. సార్ ఇంకోటి అంటే మొదటిసారిగా మీరు ఎమ్మెల్యేగా ఒక యువ నేతగా ఎన్నికైనటువంటి మీరు ఇంత తొందరగా పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఎర్రంనాయుడు కాకుండా ఇంకా ముఖ్యంగా యువతని ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. యువతని సరైనటువంటి మార్గంలో నడిపించగలిగి సరిగ్గా కానీ వాడుకుంటే వాళ్ళంతటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేశానికి అందించే సేవ కానీ ఇంకెవరూ చేయలేరు. అటువంటి యువతని రెచ్చగొట్టి కేవలం రాజకీయమే చేయమని చెప్పి సేవా కార్యక్రమాలు వాడకుండా, అభివృద్ధి కార్యక్రమాలు వాడకుండా చేస్తే తప్పనిసరిగా హార్ష్ డెసిషన్స్ తీసుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని యువతని ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి ఇన్వైట్ చేస్తున్న ప్రతి పార్టీ కూడా యువతని పూర్తి స్థాయిలో ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఆహ్వానించాలి తప్ప ఇక్కడికి వచ్చి తిరిగి రాజకీయం చేయమని మాత్రం నేర్పించకూడదని చెప్పి ప్రతి పార్టీకి కూడా నేను మనం చేస్తున్నాను. నా జిల్లాలోని నా నియోజకవర్గంలో పడుతున్న సమస్యలు, ఆ సమస్యలకు తగు పరిష్కారాలు, ముఖ్యంగా పవర్ ప్లాంట్ సమస్య, అది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రద్దు చేయాలని చెప్పి ప్రజలు ఘోషిస్తుంటే దాని సమస్య, అలాగే మాకున్న ఉద్దాన కిడ్నీ సమస్యలు, ఇటువంటి సమస్యలన్నిటి మీద ఆయన ఏ రకంగా పరిష్కరిస్తారో దానికోసం ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా ఈ అన్ని సమస్యలకి ముందుండి నడిపించుకొని తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. త్వరలో అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి రాజీనామా చేసినట్టేనా? గతంలో చేసిన రాజీనామాల వలన ఎటువంటి ఉపయోగం లేదు. రాజీనామా అనేది చేయడం పెద్ద విషయం కాదు. అలాగే డిస్క్వాలిఫై చేయడం కూడా వాళ్ళ చేతులు ఉంది. వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేసుకుంటారు. దానికి పెద్ద ముఖ్యంగా మా కార్యకర్తలు కానీ, నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎక్కువగా అభిలాషించారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు ప్రజల ఒత్తిడి మేరకే ఈ రోజు మేము పార్టీ మారి వైఎస్ఆర్ పార్టీలో కలయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు జగన్ గారిని కలిశాము. అయితే ముఖ్యంగా గత కొన్నాళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీని వేధింపులు ఎక్కువగా కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీలు కలిపి కుమ్మక్కు రాజకీయాల్లో ఆయన్ని
ఇప్పటికీ హింస పెడుతున్నారు. ఆ హింసకి కార్యకర్తల్లో, ప్రజల్లో, నియోజకవర్గ ప్రజల్లో వచ్చిన మార్పు మా మీద వచ్చి ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజేమో మేము జగనన్నకి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కలిసాం. ఎన్ని రోజులు కూడా ఏ నాయకుడి మీద అయినా సరే క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి దగ్గరికి ఇప్పుడు సాయిరాజ్ చెప్పినట్టుగా యూత్ కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే మహిళలు కానీ అందరూ చేదోడుగా ఉండాలి. జగనన్నకి మేమందరం కూడా మద్దతుగా ఉంటాం. అలాగే జిల్లా పార్టీ నుంచి వచ్చినటువంటి మా మేడం కానివ్వండి, జిల్లా పార్టీ కింద